హాయ్ అండి, వెల్కమ్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెన్ కర్రీ అండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఈ మసాలా దినుసులన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. మెత్తని పేస్ట్ లాగా చూడండి, అలా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి తగినంత ఆయిల్ వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. కొంచెం కరివేపాకు, మీడియం సైజ్ టమాటో వేసుకొని వేయించుకుందాం. చూడండి, అలా మంచిగా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని వేయించుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చూడండి, మంచిగా వేగిపోయింది. తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ వేసేసుకుందాం. వేసుకున్నాక 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసుకుందాం. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోని కొన్ని వాటర్ వేసుకొని వేసేసుకుందాం. ఆ వాటర్ కాకుండా ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అలా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించుకుందాం. చూడండి, 10 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. అంతే, ఎంతో టేస్టీ అయిన నాటుకోడి చికెన్ రెడీ అండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎక్కువ మసాలాలు ఏమీ వేయకుండా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.